అందరికీ జై శ్రీరామ్. ఆంధ్రాలో జరుగుతున్నటువంటి రాజకీయం నేను కురుక్షేత్రంలో కూడా చూడలేదు. చంద్రబాబు రాజకీయ నాయకుడు అనడం కంటే రాజకీయ కీచకుడు అనడం బెటర్. ఎందుకంటే ఈ మాటలు రెండు విషయాలు పక్కన మాట్లాడుకొని డైరెక్ట్ శ్రీకాళహస్తిలో ఏం జరిగింది, ఏదైతే మనకు కోట వినుత ఈమె డ్రైవర్ ఎలా చంపబడ్డాడు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. అయితే చంద్రబాబుకు ఈ మధ్యన నారా లోకేష్కు అలాగే టీడీపీ కార్యకర్తలు కావచ్చు, టీడీపీ పార్టీకి కంటే జనసేనకి పేరెక్కువైపోతుంది. జనసేన పవన్ కళ్యాణ్ ఎక్కడికక్కడ దూసుకుపోతూ నడి రోడ్ల మీద 10 మంది కనబడ్డా కానీ వాళ్ళ ఆపద ఏంది తెలుసుకొని వాళ్ళకు సహాయపూర్వకంగా చేయడము. అలాగే మనము ఒక గిరిజన 3-4 గ్రామాలు చూసాం, అక్కడికి 20 లక్షలు పెట్టి రోడ్లు వేయించడము. అంటే గ్రామ పంచాయతీ శాఖ ఆయన చేతులు ఉండేసరికి ఆయన శాఖ ఆయన చక్కదిద్దుకుంటూ ఆంధ్ర మొత్తం ఇప్పుడు జనసేన నెంబర్ 1 స్థానంలో, అంటే ప్రజల్లో ఉన్నటువంటి మాట వాస్తవం. దీన్ని జీర్ణించుకొని టీడీపీ శ్రేణులు, టీడీపీ అగ్రనేతలు చేస్తున్నటువంటి రాజకీయ చదరంగం, దీని షార్ట్కట్లో నేను చెప్తే ఇప్పుడు దీని పక్కన పెడితే ఎవడైతే కోట వినుత ఈమె జనసేన నుండి 2019లో పోటీ చేసింది. 5,000 ఓట్లతోటి 5,000 మొత్తం అయితే డిపాజిట్లు కూడా రాలేదు. తర్వాత 2024లో టికెట్ జనసేన పార్టీ ఇచ్చినా కానీ ఇలా కూటమిలో ఒప్పందం భాగంగా ఆమె వెనక్కి తగ్గడం జరిగింది. ప్రచారం చేసుకుంది, అన్ని చేసుకుంది, తర్వాత వెనక్కి తగ్గింది. ఈమె దగ్గర ఉన్నటువంటి శ్రీనివాసులు అంటే కాటమరాయుడు పవన్ కళ్యాణ్కు చాలా అభిమాని. ఈ ఎవరైతే రాయుడు అలియాస్ శ్రీనివాస్, ఈ అబ్బాయి పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఈ కోట వినుత దగ్గర డ్రైవర్గా చేరడం జరిగింది. సోషల్ మీడియాలో చాలా మంచి మంచి పనులు చేస్తూ పోస్ట్ చేయడము, ఆమెకు అన్ని విధాలుగా ఈ రాయుడు అనేటి పిల్లగాడు డ్రైవర్గా కానీ అలాగే సోషల్ మీడియాలో ఎడిటింగ్ కానీ ప్రతి ఒక్కటి ప్రోగ్రామ్ ఏమైనా ఉంది అంటే అవన్నీ చూసుకునేవాడు. ఇదంతా బాగానే ఉంది. మరి ఇంత బాగున్న వీళ్ళ మధ్యలో ఎందుకు ఇంత పెద్ద దారుణ గండనం జరిగింది అంటే కోట వినుత వీళ్ళ భర్త అలాగే ఉన్నటువంటి ఈ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే, ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఈతను బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అనుకుంటే బాగుంటుంది. సుధీర్ రెడ్డి ప్లాన్ ఏంది అంటే నెక్స్ట్ 2029లో ఖచ్చితంగా కోట వినుతకు జనసేన నుంచి మళ్ళీ టికెట్ రావడం ఖాయము. కానీ అప్పటి వరకు గనక జనసేనకు ఉన్నటువంటి ఈ పేరు ఉంటే ఈ శ్రీకాళహస్తిలో ఓడిపోతా అనే భయంతో వీళ్ళ భర్తకు మీ భార్య పర్సనల్ వీడియోలు తీసుకొని ఇలా చేస్తూ ఉన్నారని తప్పుడు ప్రచారం. భార్య ఈ రాయుడు ఏదైతే మనకు కోట వినుత ఉందో అలా భార్యకు ఇద్దరికి ఏదో ఉన్న లింకును ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఈ కోట వినుత భర్తకు నూరిపోయడము, కొన్ని నేర్పడము జరగడంతో వాళ్ళ భర్త ఆ అబ్బాయిని ఎటో తీసుకెళ్ళి చెన్నై ప్రాంతంలో చేసిండు. సరే, అందులో చంద్రబాబు సాక్షాత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు డ్రైవర్ ఉండడం చూడండి ఒకసారి. ఆ హత్యలో వాళ్ళు ఎవరైతే చేసిరో 4, ఒకటి కోట వినుత భర్త, అలాగే చంద్రబాబు డ్రైవరు, ఇంకొక ఆయన వైసీపీ కార్యకర్త, ఇంకొక ఆయన జనసేన కార్యకర్త. సాక్షాత్ చంద్రబాబు డ్రైవర్ ఉన్నాడంటే మనం అర్థం చేసుకోవాలి. కూటమి ప్రభుత్వంలో జనసేనకు ఉన్నటువంటి పేరును జీర్ణించుకోక చేసినటువంటి ఈ మచ్చను పవన్ కళ్యాణ్ మీద తెచ్చి జనసేన పార్టీ అంటే ఆంధ్రాలో చెల్లకుండా చేయాలనే వీళ్ళ ప్రయత్నం. ఇది అసలైన నిజం. పాలిటిక్స్ ఆడాలంటే చంద్రబాబు తప్పితే ఎవరు కూడా ఆడలేరు. వైఎస్ రాజశేఖర రెడ్డి మహానుభావుడు ఉండే, కానీ ఆయన సంక్షేమ పథకాలు రాజకీయం వాటి మీద ఎత్తుండే. ఏ పార్టీని చిత్తుగా ఓడియాలి, ప్రజలకు సంక్షేమ పథకాలు ఎట్లా కావాలి. కానీ ఈయన ఈ రకం కాదు. సొంత మామనే ఎవరికి ఆధారాలు దొరకకుండా
హతమార్చినటువంటి క్రిమినల్ మైండ్ ఉన్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు, జనసేన అండదండలతోటి గెలిచినటువంటి కూటమి పార్టీ. ఇది ఎందుకు చెప్తున్నానంటే రాజేష్ మహాసేన టీడీపీ కార్యకర్త, అలాగే టీడీపీలో ఆయన ఒక మెయిన్ సోషల్ మీడియా మెయిన్ కూడా పాత్ర పోషిస్తూ ఉన్నాడు. ఆయన నేనేం పెట్టిన పోస్ట్ అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జనసేన పవన్ కళ్యాణ్కు తేడా ఏముంది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే చిన్నానందం చంపిండు, ఇంకొంతమందిని చేసేసిండు. మరి పవన్ కళ్యాణ్ ఎంతమంది చేసేసిండు? అది ఎవరైతే మనకు ఉన్నటువంటి ఇప్పుడు సోషల్ మీడియా టీడీపీ, నేను రాజేష్ మహాసేన అనేటువంటి వ్యక్తికి తెలవాలి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు శ్రీకాళహస్తిలో జరిగినటువంటి విషయంలో టీడీపీ ఎమ్మెల్యే పాత్ర 100% ఉన్నది. అందుకే పోలీసులు ఆయన విచారించడానికి కూడా రమ్మని చెప్పడం జరిగింది. ఆల్రెడీ చెన్నై పోలీసులు దగ్గరికి వెళ్ళిండు, ఛార్జ్షీట్ ఫైల్ అయింది. ఎందుకు ఫైల్ అయింది? ఎమ్మెల్యేది హస్తం లేకపోతే. చంద్రబాబు డ్రైవర్ మీద కూడా కేసు అయింది. ఎందుకు అయింది? లేకపోతే చంద్రబాబు హస్తం లేకపోతే సాక్షాత్ చంద్రబాబు కారు నడిపే డ్రైవర్కు ఈ హత్యకు లింక్ ఏమన్నా ఉంటుందా? ఇంత ఘోరంగా జనసేనకు దెబ్బ అంటే అదంటారు చూడు, ఇంటి దొంగను ఈశ్వర్ కూడా పట్టుకోలేడు. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళే జనసేనను చిత్తుగా వాళ్ళ పేరును బ్యాడ్ చేసేసి వచ్చే 2029 ఎన్నికల కోసం వీళ్ళేస్తున్నటువంటి ఇవి ముండ్ల కంప బాటలు. కానీ 2029 వరకు నిజాలు బయటపడతాయి. పవన్ కళ్యాణ్ నిజాయితీగా కూటమి ప్రభుత్వము 20 ఏళ్ళున్న చంద్రబాబు సీఎం అంటూ ఉన్నాడు, కానీ పవన్ కళ్యాణ్కు ఎన్నికల నక్కలాగా గోతి అవుతున్నా ఉన్నారు. ఆ గోతిలో పవన్ కళ్యాణ్ పడేద్దామని చూస్తూ ఉన్నారు. ఇది 100% నిజం. ప్రతి ఒక్క ఈ వీడియో చూసిన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయాలని కోరుకుంటూ, జై జనసేన, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.